పల్లి ధర పతనమైంది. శనిక్కాయల ధర వారం రోజుల కిందట క్వింటా 7,500 ఉంటే నేడు 6,000 రూపాయలకి పతనం అయిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే 5,500కి ధర తగ్గిపోయింది. వారం రోజుల్లోనే 7,500 నుంచి 6,000కి 6,500కి ధర ఎందుకు పతనమైంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. వ్యాపారస్తులంతా కుమ్మక్కయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నాగర్ కర్నూలు, అచ్చంపేట ప్రాంతాల్లో రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకి 6,780 రూపాయల మద్దతు ధర కూడా మాకు దక్కడం లేదు అంటూ రైతులు ఆందోళన చేసి మార్కెట్ యార్డు కార్యదర్శి మీద దాడి చేశారు. ఇక ఒక తెలంగాణలోనే 2,77,000 ఎకరాల్లో వేరుశెనగ పల్లి సాగవుతా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 1,50,000 ఎకరాల్లో సాగవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడమే కానీ ఆ యొక్క పంటలను కొనుగోలు చేసే యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. ఇప్పటికే పంజాబ్ రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. పత్తి కొనుగోలు చేయడానికి అయితే CCI రావాలి, ధాన్యం కొనుగోలు చేయాలంటే సివిల్ సప్లైస్ రావాలి, మక్కలు కొనుగోలు చేయాలంటే సివిల్ సప్లైస్ రావాలి. ఇక నూనె గింజల పంటలు కొనుగోలు చేయాలంటే నాఫెడ్, మార్క్ఫెడ్ ఎవడో ఒక రంగంలో దిగాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఇక 96 పంటలకు మద్దతు ధర ప్రకటించినా కానీ ఎవడు కొనుగోలు చేస్తారో తెలియదు. పేరుకే మద్దతు ధరలు కానీ రైతులకు మాత్రం మద్దతు లభించడం లేదు. ఇక మార్కెట్లో పల్లీల ధరలు ఏమైనా తగ్గినాయంటే కేజీ 125 రూపాయల పైనే. కానీ రైతుల దగ్గర కొనుగోలు చేసే పల్లీలు మాత్రం 4,000, 5,000, 5,500. ఆ ధరకు కొనుగోలు చేయడానికి కూడా వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. రాబోయే రోజుల్లో రైతు సోదరులు మద్దతు ధర దక్కితేనే మీ పంట నమ్ముకోండి. అవసరమైతే 4-5 రోజులు మార్కెట్ యార్డ్లో రైతులు ధర్నా చేయండి. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. ఎక్కడొక చోట ప్రారంభం కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవవు. రైతులు రోడ్డెక్కితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు. రైతులకు మద్దతు ధర దక్కుతుందా లేదా అని కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ మాట్లాడిన పాపాను కూడా పోవడం లేదు. రైతులు ఈ ఉంటున్న గగ్గోలు పెడతామంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి, ఎంపీలు వచ్చి కనీసం మార్కెట్ యార్డ్ని సందర్శించి రైతులకు అండగా నిలవాలన్న కనీసం జ్ఞానం కూడా లేదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ముందుగా స్పందించాలి. ఇంత పెద్ద సమస్య ఉంటే కనీసం వారి పక్షాన నిలవాలన్న కనీస జ్ఞానాన్ని మర్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే రాజకీయాలు ఎడిపోతూనే మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో పల్లి రైతులు మద్దతు ధర దక్కితేనే అమ్మండి. అవసరమైతే వారం రోజులు మార్కెట్ యార్డ్లో ధర్నా చేయండి. ప్రతి ఒక్కరూ ఎక్కడొక చోట ప్రారంభం కావాలా, లేదంటే మద్దతు ధరలు దక్కవు. రాబోయే రోజుల్లో మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. అందువల్ల రైతులు ఎప్పుడైతే మద్దతు ధర దక్కలేదో వెంటనే ధర్నా చేయండి. అమ్మటం ఆపండి. ఫస్ట్ సరుకు 4 రోజులు ఇబ్బందులు ఉంటాయి. మార్కెట్లో యార్డ్లైన కొనుక్కోవాలి, స్నానాలు ఉండవు, ఫుడ్ ఉండదు, ఖర్చులు, చేతిలో డబ్బులు ఉండవు. అయినా సరే కష్టాలు పడండి. మద్దతు ధర కన్నా తగ్గితే మాత్రం అమ్మొద్దు సరుకు. పల్లి ధర మీకు ఎంత దక్కుతుందనే విషయం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.